అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో తులారాశి వారికి 17, 18, 19, 20 తేదీలలో ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో తెలుసుకుందాము. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేస్తుంది. ఈ క్యూబ్ వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ తులారాశి వారు వ్యక్తిత్వం అనేది ఒక మహాసముద్రం లాంటిదండి. పైకి ప్రశాంతంగా కనిపించినప్పటికీ లోపల ఎన్నో ఆలోచనలు అలజళ్ళు ఎప్పుడు కూడా వింటూనే ఉంటాయి. ఆటుపోట్లు నిరంతరం కూడా వస్తూనే ఉంటాయండి. పైకి కనిపించేంత సామాన్యులు అయితే కారు. వీరి మనస్తత్వం చాలా లోతైంది. దాన్ని అర్థం చేసుకోవడం అందరికీ సాధ్యపడదు. చాలామంది వీరిని అపార్థం చేసుకుంటూ ఉంటారు, కానీ దాని గురించి వీరు పెద్దగా పట్టించుకోరు. మీలో ఉండేటువంటి ఆత్మవిశ్వాసము హిమాలయం అంత ఎత్తైందండి. ఒక్కసారి మీరు ఏదైనా పని చేయాలనుకుంటే ఆ దేవుడు కూడా మిమ్మల్ని ఆపలేడనమాట. అటువంటి దృఢమైనటువంటి సంకల్పాలు మీ సొంతం అని చెప్పుకోవచ్చు. మీ గొడవే మీ జీవితంలో శిఖరాలను చేరుస్తుందండి. ఇక మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మీ దృష్టి ఎప్పుడు కూడా లక్ష్యం వైపే ఉంటుంది. చిన్నప్పటి నుండి ఎన్నో ఒడిదుడుకులు ఎదురు చూస్తున్నారు. అలాగే ప్రతి చిన్న విషయానికి కంగారు పడిపోవడము, ఆందోళన చెందడం అనే స్వభావం మీలో లేదు. ఎంత పెద్ద కష్టం వచ్చినా దాన్ని ఒక సవాల్గా స్వీకరించి చిరునవ్వుతో ఎదుర్కొనేటువంటి దేవత్వం మీలో ఉంది. ప్రతి విషయాన్ని చాలా లోతుగా విశ్లేషిస్తారు. సమస్య మూలంలోకి వెళ్ళి దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. కేవలము తాత్కాలిక ఉపశమనం కాకుండా సమస్యను శాశ్వతంగా ఎలా పరిష్కరించాలని ఆలోచించే తత్వం మీదండి. మీ యొక్క విశ్లేషణాత్మక స్వభావం మిమ్మల్ని చాలా ప్రమాదాల నుండి కూడా బయటపడేస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. నేను ఎవరికంటే తక్కువ కాదు, నాలో ఎటువంటి లోపం లేదనే భావన మీలో బలంగా ఉంటుంది. ఇది అహంకారం కాదండి, ఆత్మగౌరవం. ఇతరులు ఏదైనా సాధిస్తే వారిని చూసి స్ఫూర్తి పొంది వారికంటే రెట్టింపు సాధించాలని తపన మీలో ఉంటుంది. ఈ పోటీతత్వం మిమ్మల్ని ఎప్పుడు కూడా ఉత్సాహంగా చురుగ్గా ఉంచుతుంది. మీరు మనసులో ఒకటి పెట్టుకొని బయటకు మరొకటి మాట్లాడే రకం కాదండి. మీ మనసు అద్దం లాంటిది. అందుకే మీరు ఎవరిని మోసం చేయలేరు, ఎవరికి అన్యాయం చేయలేరు కూడా. మీ నిజాయితీ కొన్నిసార్లు మీకు కష్టాలు తెచ్చిపెట్టవచ్చు, కానీ చివరికి ఆ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. మీకు దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రతి అడుగులో కూడా భగవంతుని అండదాలు ఉన్నాయని చెప్పి బలంగా నమ్ముతారు. అందుకే మీ జీవితంలో జరిగేటువంటి మంచి చెడు అన్నింటినీ కూడా దైవానికే విడిచేస్తారు. జరిగింది మన మంచికే, జరగబోయేది కూడా మన మంచికని చెప్పి భావించడం వల్ల మీకు మానసిక ప్రశాంతత అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ విశ్వాసమే మీకు కొండంత ధైర్యాన్ని కూడా ఇస్తుందండి. ఎంతటి కష్టకాలైనా కానీ మీరు నిలదొక్కోవడానికి కారణం ఇదే. భగవంతుడి మీద భారం వేసి మీరు ప్రయత్నాన్ని ఎప్పుడు కూడా ఆపలేదు. మీ కష్టాన్ని మీరు నమ్ముకుంటారు, ఫలితాన్ని భగవంతుడికి వదిలేస్తారు. ఇది మీ విజయ రహస్యం. ఒక పనిని మొదలు పెడితే దాన్ని అంతా అంటే అంతు చూసే వరకు మీరు నిద్రపోరనమాట. మీలో ఒక యోధుడి లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అల్పెరగని పోరాట ప్రతిష్ట ఎక్కువగా ఉంటుందండి. ఈ గుణం మిమ్మల్ని అందరిలో కూడా ప్రత్యేకంగా నిలబెడుతుంది. మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెడుతుంది. మీది అగ్నితత్వం, అంటే మీలో శక్తి ఉత్సాహం నిరంతరం అగ్నిజ్వాల ప్రజ్వలిస్తూ ఉంటాయి. మీ చుట్టూ ఉన్నవారికి కూడా చాలా వరకు కూడా మీరు ఒక అంటే మీకు చూసి వీళ్ళ మనం ఉండాలి అనే నమ్మకంతో మీరు చూసే కొంతమంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. అలా మీరు మీ గురించి ఎక్కువగా పట్టించుకోరండి. ఎక్కడ కూడా మీరు ఏర్పాటు చేసే విధంగా మీ ప్రవర్తన ఉంటుందన్నమాట. అంటే మీ యొక్క పనితీరు అలా ఉంటుంది. ఒక ఉత్సాహము ఒక అంటువ్యాధిలా వ్యాపిస్తుంది. వారికి నరాల్లో ఉన్నవారికి కూడా మీతో మాట్లాడితే చాలు కొత్త శక్తిని పొందుతారు. చాలామంది మిమ్మల్ని నాయకుడు చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే మీరు మార్గం చూపించడమే కాకుండా అందరికంటే ముందుండి మరి మీ మాటల్లో ఉండే నిజాయితీని, మీ చేతుల్లో ఉండేటువంటి ధైర్యం ఇతరులకు స్ఫూర్తినిస్తాయన్నమాట. అందుకే మీరు ఏ రంగంలో ఉన్నా కానీ అక్కడ మీకు నాయకత్వ ప్రతిభను ప్రదర్శిస్తారు. మీరు పైకి చాలా శాంతంగా, కొన్నిసార్లు అమాయకంగా కూడా కనిపిస్తారు. కానీ కేవలం అంటే ఒక నాణ్యానికి ఒకవైపు మాత్రమే కాకుండా మీ లోపల అపారమైనటువంటి శక్తి దాగుంది, చిక్కని ప్రతిభ ఉందని చెప్పి తెలియజేస్తారు. అనవసరంగా ఎవరితో కూడా మాట్లాడరు. సందర్భం వచ్చినప్పుడు మాత్రమే మీ యొక్క శక్తి ఏంటి, మీలో ఉన్నటువంటి స్వరూపం ఏమిటనేది అందరూ కూడా చూపిస్తారు. దాన్ని చూసి అందరూ కూడా మిమ్మల్ని తక్కువగా ఎవరైతే అంచనా వేశారో వారు కూడా సిగ్గుపడేలా చేస్తారు. మీ ప్రత్యర్థులకు మీలో అంటే మీరు ఏ విధంగా అయితే ఎదుటి వ్యక్తులకి ఈజీగా అంటే మీలో ఉన్నటువంటి చైతన్యం ఎలా ఉంటుందని తెలియజేస్తారన్నమాట. ఇక మీరు పడినటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతున్నాయండి. దైవానుగ్రహం అనేది మీకు ఒక కవచంలా కాపాడబోతుంది. స్వచ్ఛమైనటువంటి మనసుతో పూర్తి నమ్మకంతో భగవంతుడు కనుక మీరు ప్రార్థిస్తే మీ కోరికలు నెరవేయడానికి ఎంతో కాలం కూడా పట్టదండి. గ్రహాల సంచారం మీకు అనుకూలంగా మారబోతుంది. మరి చెప్పాలంటే ఈ యొక్క గ్రహణ సమయం తర్వాత నుండి మీకు మరింత అద్భుతాలు జరగడం కూడా ఖాయం. జీవితంలో మీరు ఊహించిన విజయం, కీర్తి ప్రతిష్టలు మిమ్మల్ని వరించబోతున్నాయి. సమాజంలో మీకంటూ ఉన్నత స్థానం లభించబోతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని విమర్శించిన వారు రేపు మీ దగ్గరకు సలహాల కోసం రాబోతున్నారు. మీ మాటకు విలువ ఇచ్చి గౌరవిస్తారు.
అయితే ఇది ఒక శాసనంలో పనిచేసే రోజుల దగ్గరలో ఉన్నాయని తెలుసుకోండి. మీ అనుభవం, మీ విజ్ఞానము ఇతరులకు మార్గదర్శకంగా ఉంటాయి. మీరు చేసే పనులు, మీరు తీసుకునే నిర్ణయాలు సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. మిగిలిన అన్ని రాసుల వారితో పోల్చుకుంటే ఈ రాశి వారు అదృష్టవంతులని చెప్పడానికి బలమైనటువంటి కారణం ఉంది. మీరు కేవలము అదృష్టాన్ని నమ్ముకొని కష్టపడతారు. మీ కష్టానికి భగవంతుని యొక్క అదృష్టం అనేది తోడైనప్పుడు విజయం మీ పాదాల్లో తనసులాడుతూ ఉంటుందండి. ఈ రెండింటికి అద్భుతమైనటువంటి కలయిక మిమ్మల్ని ఎవరూ కూడా అందుకునేటువంటి శిఖరాలకు చేరుస్తుంది. మీ ఎదుగుదలను చూసి కొందరు అసూయపడవచ్చు, కానీ వారిని పట్టించుకోవాల్సిన అవసరం మీకు ఎంత మాత్రం కూడా లేదండి. మీ ప్రయాణం నిరంతరాయంగా ముందుకు సాగుతూ ఉంటుంది. మీ జీవితంలోని సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగండి. ఈ యొక్క తల వంచినటువంటి స్వభావం ఏంటంటే మీకు అన్ని విధాలుగా విజయం వచ్చేలా చేస్తుంది. కాబట్టి మీకు మీరు పడినటువంటి కష్టాలు, ఇప్పటివరకు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతున్నాయని చెప్పి పరిపూర్ణంగా నమ్మండి. మీలో ఉన్నటువంటి ఒకే చిన్న బలహీనత ఏమిటంటే అండి, మీలో అపారమైన శక్తిని, మీ అద్భుతమైన ప్రతిభను మీరు కొన్నిసార్లు తక్కువగా అంచనా వేసుకుంటున్నారు. ఇక ఆంజనేయ స్వామికి తన శక్తి తనకు తెలియనట్లుగా మీలో ఎంత సామర్థ్యం దాగి ఉందో మీకే తెలియదనమాట. ఇతరులు చెప్పే వరకు మీరు దాన్ని గుర్తించలేరు. కానీ ఇప్పుడు మీ దశ ముగిసిందని కాలం మారిందండి. మీలో ఉన్నటువంటి శక్తిని గురించి దాన్ని పదును పెట్టి మిమ్మల్ని సరైనటువంటి మార్గంలో ప్రోత్సహించే వ్యక్తులు మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. వారి రాకతో మీ జీవితం మరింత కొత్త మలుపు తిరగబోతుంది. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపబోతుంది. వారి సహాయ సహకారాలతో, మార్గదర్శకత్వంతో మీరు మీ శక్తిని గొప్పగా ఉపయోగించుకోగలుగుతారు. ఇప్పటి వరకు మీరు సాధించింది కేవలం 1% మాత్రమేనండి. మీరు ఇంకా 99% సాధించగలని చెప్పి మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ క్షణం నుండి మీ జీవితం ఒక విజయ పరంపరంగా మారుతుంది. ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది అనేటువంటి ఆలోచన కూడా మీకు అవసరం లేదు. గ్రహాల సంచారాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు ఏది సాధించాలన్నా బలంగా కోరుకుంటారో దానికి మరింత ఎక్కువ రెట్టింపైనటువంటి విజయం మీకు వరిస్తుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి గందరగోళం, సందేహాలన్నీ తొలగిపోతాయి. మీ ఆలోచనలో అద్భుతమైనటువంటి స్పష్టత వస్తుంది. దానివల్ల మీరు వేగంగా, చాలా ఖచ్చితంగా మీ నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఏం చేయాలి, ఎవరితో స్నేహం చేయాలనేటువంటి విషయాల్లో కూడా మీకు తడబాటు అనేది ఉండదు. ఇది మీ జీవితంలో ఒక సువర్ణ అవకాశం అని చెప్పచ్చండి. మీరు పూర్తిగా దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఇక డబ్బు విషయానికి వస్తే మీరు ఎక్కువగా స్వయం కృషిపైన ఆధారపడి పైకి వస్తారు. వారసత్వంగా వచ్చే ఆస్తుల కంటే కూడా మీ చెమట చుక్కలతో మీరు సంపాదించినటువంటి రూపాయికి ఎక్కువగా మీరు విలువిస్తారు. ఆ కష్టార్జితంతో ఉండేటువంటి తృప్తి మీకు మరెందులోనూ కూడా దొరకదని నమ్ముతారు. మీరు నిర్ణయించుకునే సామ్రాజ్యానికి మీరే అధిపతిగా ఉండాలని చెప్పి కోరుకుంటారు. ఇతరుల కింద పనిచేయడం కంటే కూడా 10 మందికి ఉపాధి కలిగించే విధంగా ఎదగాలని చెప్పి కోరుకుంటారు. మీ కష్టార్జితమే మీకు నిజమైనటువంటి ఆస్తి అండి. అదే మీకు గర్వాన్ని తెచ్చిపెడుతుంది. మీ అడుగు జాడల్లో నడుస్తారు. వారు ఎదుటివారు డబ్బు ఇస్తున్నా కానీ, లేదంటే ఏదైనా సహాయం చేయాలన్నా కానీ మీరు పెద్దగా ఇష్టపడరు. ఇక ఇదన్నీ కూడా మీ జీవితాన్ని ఎలా వాళ్ళు గెలవాలనేది మీకు బాగా తెలుస్తుందండి. అలాగే ఇతరులకు గొప్ప బహుమతులు కూడా ఇవ్వాలనుకుంటారు. కుటుంబానికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఇక ఈ 4 రోజుల్లో మీ కుటుంబ సభ్యులతో గడపడానికి కూడా ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. అలాగే వారి నవ్వులు, వారి మాటలు మీ అలసటని ఇట్టే మాయం చేస్తాయి. ఆ కుటుంబంతో గడిచినటువంటి ప్రశాంతమైన సమయమే మీకు మరుసటి రోజుకు మరింత ఎక్కువ శక్తినిస్తుంది. అలాగే మీ జీవితానికి వ్యక్తిగత సంబంధమైనటువంటి సమస్యలు కూడా దూరం చేస్తుంది. మీ ఆరోగ్యానికి, మీ ఆనందానికి అసలైనటువంటి మార్పు తీసుకొస్తుందండి. మీరు సహాయం చేసినటువంటి గుణం ఎక్కువ కలిగి ఉంటారు. కాబట్టి మీ దగ్గర ₹1 ఉంటే ఆ రూపాయలో కూడా మీరు ఎంతో కొంత మీరు ఇతరులకు ఏదైనా కానీ అవసరం ఏర్పడుతుందేమో అని చెప్పి చూస్తారు. కాబట్టి మీరు చేసేటువంటి ఆ పుణ్యకారమే భగవంతుడు మీకు ఇచ్చేటువంటి గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు. మీరు ఆర్థిక పరంగా నిలదొక్కుంటారు. వ్యాపార పరంగా మంచి వ్యాపారంలో లాభాలు చూస్తారు. అలాగే మీరు సంపాదించుకునే కీర్తి, ప్రతిష్టలు మరింత ఎక్కువగా రెట్టింపు అవుతాయి. అలాగే మీ మంచితనాన్ని, మీ అమాయకత్వాన్ని ఆసరా తీసుకొని మిమ్మల్ని కొంతమంది మోసం చేయాలని కూడా చూస్తున్నారు. కాబట్టి ఆ వ్యక్తులతో కొంచెం జాగ్రత్త అనేది తప్పకుండా వహించండి. ఎవరితోనైనా స్నేహం చేసేటప్పుడు, ఎవరికైనా సహాయం చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయండి. మీ మనసు మంచిదైనా లోకం తీరును కూడా గమనిస్తూ ఉండడం చాలా అవసరం ఉందని గుడ్డిగా నమ్మేయటము మీ బలహీనత అవుతుంది. దాన్ని మీరు అధిగమించాలి. సహాయం చేయడం తప్పులేదు, కానీ అతిగా దానం చేయడం వల్ల మీ మంచితనం దుర్వినియోగం అయ్యేటువంటి ప్రభావం కూడా ఉంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించడం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం అత్యంత ముఖ్యమైన రాబోయే రోజుల్లో ఈ 4 రోజుల్లో మీ జీవితాన్ని ఎలా మార్చబోతున్నాయి, ఆ గ్రహాలు అనేవి పూర్తిగా తెలుసుకుందాము. ఈ 4 రోజుల్లో చారిత్రకమైన మైలురాయిగా మీ 4 రోజులు నిలబోతున్నాయి. ప్రతి క్షణం, ప్రతిరోజు మీకు అనుకూలంగా మారబోతుంది. అద్భుతమైనటువంటి సమయం ఈ నెలలో మీకు రవి, శుక్రుడు, బుధుడు, రాహు వంటి ముఖ్యమైన గ్రహాల అనుకూలత వలన మీ జీవితం కొత్త వెలుగులో ప్రకాశిస్తుంది. అయితే ఈ నెలంతా కూడా మీకు సానుకూలంగా, ఉత్సాహంగా సాగుతుందండి. మీరు ఏ పని చేపట్టినా కూడా విజయవంతంగా పూర్తవుతుంది.
ఎలాంటి ఆటంకాలు ఎదురైనా అవి వాటంతట అవే తొలగిపోతాయి. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి శుభవార్తలు ఈ నెలలో ఖచ్చితంగా వింటారు. ముఖ్యంగా ఈ 4 రోజులు ఎక్కువగా వింటారు. అది వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, కుటుంబం సంబంధించిన పరంగా కావచ్చు, మీ ఆదాయానికి ఎటువంటి లోటు లేకుండా ఊహించినటువంటి మార్గాల నుండి ధనం వచ్చి చేరుతుంది. ఆర్థికంగా మీకు చాలా సంతృప్తికరమైన నెలగా చెప్పుకోవచ్చు. చాలా కాలం మిమ్మల్ని వేసినటువంటి ఆర్థిక వ్యక్తిగత సమస్యల నుండి కూడా మీరు పూర్తి విముక్తి అయ్యేటువంటి తప్పకుండా ఈ 4 రోజులు పొందుతారని చెప్పుకోవాలండి. ఈ విధంగా ఈ 4 రోజులు మీకు ఎటు చూసినా కూడా అన్ని రకాలుగా కూడా మీకు అనుగ్రహంగా ఉంటుందండి. రేపటి రోజు మీకు అలా చాలా కాలంగా మిమ్మల్ని వేధించినటువంటి ముఖ్యమైన ఆర్థిక ఇబ్బందులు కూడా రేపటి రోజు మీకు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటున్నాయి. ఒక పెద్ద బరువు దిగినట్లుగా చాలా తేలిగ్గా ప్రశాంతంగా ఫీల్ అవుతారు. ఈ విధంగా అన్ని శుభవార్తలు వింటారు. మీలో కొత్త ఆశలు రేకెత్తించేలా ఈ 4 రోజులు ఉంటాయి. ఉద్యోగ జీవితంలో మీ ప్రాధాన్యత గణనీయంగా పెరుగుతుంది. మీ పై అధికారులు మీ పనితీరును గమనించి మీ కొత్త బాధ్యతను అప్పగించవచ్చు. ఇది మీ ప్రమోషన్ మార్గం సుగమం చేసేలా ఉంటుంది. మీ సహోద్యోగులు కూడా మీకు పూర్తిగా సహకరిస్తారు. కార్యాలయంలో వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులు అయితే ఒక అద్భుతమైనటువంటి సమయం అనే చెప్పుకోవచ్చు. వీరికి నచ్చినటువంటి రంగంలో మంచి జీతంతో కూడిన ఉద్యోగం లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీ ప్రయత్నాలు ఫలించి మీకు ఒక స్థిరమైన జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. స్వయం ఉపాధిలో ఉన్న వారికి కూడా వృత్తి నిపుణులకు, వ్యాపారస్తులకు ఈ 4 రోజులు లాభాల బాట పండబోతుంది. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు గడిస్తారండి. మరి తెలుస్తాకండి తులారాశి 4 రోజులు ఏ విధంగా ఉండబోతుందో రేపు వీడియో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.